హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి జనమంతరం మా ఇంట్లో ఉన్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. మా పిల్లల స్కూల్ యాన్యువల్ డే అన్నమాట. యాన్యువల్ డేకి అయితే అందరిని రమ్మని ఆహ్వానించేసారు. మరి ప్రిన్సిపాల్ మేడం అంతగా ఆహ్వానిస్తే అభిమానంతో వెళ్ళకుండా మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎళ్ళొచ్చేద్దామని చెప్పేసి చెల్లిని, మరదల పిల్లని, తమ్ముడిని, పిల్లల్ని రెడీ చేసుకుని చక్కగా కార్‌లో అయితేనే ఎళ్ళొచ్చేసామండోయ్! మరేంటంటేనండి ఎళ్ళొచ్చేసాం కానీ నేనేసుకున్న డ్రెస్సేనండి. మొన్న మా అమ్మ డబ్బులిస్తే కొనుక్కున్నానన్నాను కదా! అదేనన్నమాట. మరి చక్కగా నైటయితేని 7:30 అయిపోయిందండి. 7:30 8 అయిపోయిందనమాట. అంటే పావు తక్కువ 8 అయ్యిందండోయ్! ఆ 8 అయ్యేసరికి మా పిల్లలు ఒకటే ఏడుపండి. "అమ్మా మేడమ్ మమ్మల్ని 5కి రమ్మన్నారమ్మా. నువ్వేంటమ్మా ఇప్పుడు తీసుకెళ్తున్నావని." సర్లేండి ఇదిగోండి మా తమ్ముడండి. హాయ్ చెప్పేస్తున్నారు మరి మీకు. అలాగా లేట్ అయిపోయిందండి. మరి వంట చేయకుండా ఎళ్దామంటే ఎలా అండి? ఎలా కుదురుతది? ఇంటికొచ్చిన తర్వాత కడుపులో మార్చుకోవాలి. అప్పుడు వంట చేసుకోవాలంటే ఇబ్బంది కదా! అని చెప్పేసి వంట, వార్పు అన్నీ కానిచ్చేసి అలా బయలుదేరిపోయామన్నమాట. ఇదిగోండి ఎనక సీట్‌లో మా చెల్లి, నేను, మా పెద్దోడు కూర్చుంటే, ముందు సీట్‌లోనైతేనే మా మరదల పిల్ల, మా ఇద్దరు చిన్న పిల్లలు. అదిగోండి డ్రైవర్‌గా ఎవరు కూర్చున్నారనుకుంటున్నారు? కొత్త పెళ్ళికొడుకండోయ్! అలా బయలుదేరిపోయామండి. ఇదిగోండి నైట్ చూసారా ఎంత బావుంటుందో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా లైటింగ్ తక్కువండోయ్! ఆ గోపురానికి కూడాను చక్కగానే లైటింగులుంటాయండి మెయిన్ గుడికి. ఇది కోనేరన్నమాట. చాలా బావుంటుందండి మరి టెంపులు. ఎప్పుడైనా ఇటువైపొచ్చినప్పుడు చూసెళ్ళిపోండి. ఏవండీ మీకొక ప్లాంట్ చూపించాను కదా! మా వోడు స్కూల్లో నుంచి తెచ్చుకున్నానని. ఇదిగోండి ఈ మొక్కలను చూసే ముచ్చటపడి అడిగితే చక్కగా ఇచ్చేసారండి కొమ్మని జడ్జెట్ ప్లాంట్ అండోయ్! అప్పుడు అడిగితే చక్కగా కొమ్మిచ్చారండి. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఎంతవరకు గుబురుగా వస్తుందో, ఇక్కడ పెరిగినట్టు పెరుగుతుందో లేదో చూద్దాంలెండి. మరేంటంటేనండి ఎనక సైడ్ ఉన్నటువంటి లైట్ ఇదిగోండి. మనల్ని డామినేట్ చేసేస్తుంది. మనం దాన్ని డామినేట్ చేయాలి కానీ, మనల్ని అది డామినేట్ చేయడం ఏంటని ఎనక్కి తిరిగి మరిగి వీడియో తీసుకున్నాననమాట. మొక్కలు చూసేసారు కదా ముచ్చటగానే ఇదిగోండి. మరి స్కూల్ గ్రౌండ్‌లోకైతే వచ్చేసామండి. గ్రౌండ్‌లో ఏంటి ఆడుకుంటానికి అనుకుంటున్నారా? కాదండోయ్! ప్రోగ్రామ్‌కేనండి. ప్రోగ్రామ్‌కే వచ్చాము గానీ, ఇక్కడేంటంటేనండి 5 గంటలకు రమ్మంటే మనం పావు తక్కువ 8 గంటలకొచ్చాం కదా! సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. అక్కడో సీటు, అక్కడో సీటు ఖాళీ ఉందనమాట. మరి 4 సీట్లు 4 దిక్కుల నుంచి తెచ్చుకొని ఒక చోటేసేసుకొని పిల్లల్ని ఏసుకొని అయితే కూర్చున్నామండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగా కనిపిస్తుందండి సగానికి సగం. అంటే ఇంచుమించు లాస్ట్ 2 రౌండ్‌లు ఉన్నాయి తప్ప మిగతా ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయిందనమాట. చాలా వరకు మిస్ అయిపోయామండోయ్! లాస్ట్ ఇయర్ అయితే నేను 5కి రమ్మంటే 6కొచ్చానులెండి. 6కొచ్చాం కానీ, అప్పటికి చిన్న చిన్న పిల్లలు ముందు ప్రోగ్రామ్‌కి స్టార్ట్ చేశారనమాట. చిన్నగానే అప్పుడే. చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో? బ్యాక్ సైడ్ ఉన్నదండి నార్మల్ అండి. అంటే ఏంటి స్టేట్ సిలబస్ అనమాట. ఎదరున్నాయేమో బిల్డింగ్‌లు అవి సీబీఎస్‌ఈ అనమాట. మా వోళ్ళైతే సీబీఎస్‌ఈలో జాయిన్ చేశానండి. మరి ఎంతవరకు ఉపయోగమో ఏదో ఒకటి చేస్తానని జాయిన్ చేశాను. ఉపయోగమో కాదో మీరే చెప్పేయండి మరి. ఇదిగోండి మా మిడతల పిల్లతో 4 ఫోటోలు, మా పిల్లలతోనే 4 వీడియోలు హాయ్ అని చెప్పేసి తీయించేసుకొని, ప్రోగ్రామ్ అయితే షూట్ చేసామండి. ఎందుకో కానండి లాస్ట్ ఇయరు ఆయనొచ్చారండి. ఎవరు 'శ్రీకృష్ణ' వచ్చారండి సింగరు. నేను వీడియో అప్‌లోడ్ చేయలేదు. అప్పుడు ఎందుకో చేయలేదు. కానీ చాలా అంటే చాలా యాక్టివ్‌గా అనిపించిందండి. ఎంత బాగుందనుకుంటున్నారసల? ఆ షో అంతా కూడాని, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బావుందనమాట. ఇక్కడ మెయిన్ చెప్పాల్సిందేంటంటే చూసారా? ఫౌండేషన్ డే అన్నమాట. అంటే ఏంటి స్కూల్ ఏర్పాటైన రోజన్నమాట. 49 సంవత్సరాలయిందంటండి ఆ స్కూల్ ఏర్పడి. మరి మధ్యలో నల్లగా చూపిస్తున్నావేంటి అనుకుంటున్నారా? మరి ఆ స్టేజ్ మీద ఆ పాప చక్కగానే గానామృతం చేసేస్తుంటే, గానామృతానికి మురిసిపోయిన మేఘాలు అలా కరిగిపోయి వర్షం రూపంలో కురిసేసాయన్నమాట. అలా అన్నమాట. అదండి. అది చూపించాలి కదా! మరి ఎంత తన్మయత్నంతో మేఘాలు మురిసిపోయాయి, ఎంత బాగా పాడారో పాటలు. మరి పాటలే పెట్టొచ్చు కదమ్మా! వీడియో ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నావంటే, పాటలెడితేనండి నా ఛానల్‌కి క్లెయిము, స్ట్రైకు వచ్చేస్తాయండి. మరి రావేంటి? నేను తీసిన వీడియోని మీరు వాడుకున్నారనుకోండి, నేనే ఏస్తాను మీ మీద స్ట్రైకు, క్లెయిముని. అలా అన్నమాట. ఎవరి సొంత వీడియోలు ఆళ్ళెట్టుకోవాలండోయ్! పక్కోడివి కాపీ చేసి పెట్టకూడదు. చాలా మరి మా హన్సీ చూడండి చక్కగానే వర్షానికి మొహం చూపిచ్చేస్తుందండి. చిన్న చిన్న చినుకులు పడుతుంటే భలే ఆనందిస్తుందనమాట. అదే కదా చిన్నతనం అంటే. మరి నాకండి ఇక్కడ ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్, ఈ పాటలు పాడడాలు, ఈ బిల్డింగ్ డెకరేషన్‌లు చూస్తుంటే చిన్నప్పుడు అప్పుడెప్పుడో చదువుకున్న రోజులు గుర్తుకొచ్చేసాయండి. మరి ఆ రోజుల్లో ఇంత సెటప్పు, మేకప్పు లేకపోయినా చక్కగా చిన్నగా చేసుకున్నా భలే ఆనందంగా ఉండేదండోయ్! ఎదరికడ పాటలు పాడుతుంటే వెనక సైడ్ నుంచి చక్కగానే క్లాస్‌మేట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయడం. ఆ పాటలు పాడేవాళ్ళ కన్నా వినేవాళ్ళు ఎంజాయ్ చేసేవారండి. పాత పాటలు కూడా భలే ఉంటాయి కదండీ! పాత పాటలంటే ఎప్పుడో 80స్‌వో, 90స్‌వో అనుకునేవారు. ఒక 10, 15 సంవత్సరాల క్రితం అండోయ్!
ఇక్కడ మరి ముఖ్య అతిథిగా ఎవరిని పిలిచారో తెలుసా? ఇదిగోండి ఈవిడనే. ఈవిడెవరో గుర్తుపట్టారా? కౌసల్య గారండోయ్! 'మల్లి కూయవే గువ్వా' సాంగ్ పాడారు కదా! మరి పాటనో, పాడిన గొంతునో చూసి పారిపోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే కౌసల్య గారిని పిలిచేసి, ఆహ్వానించేసి ఆనందంగా ఆదర సత్కారాలన్నీ చేసిన తర్వాత టీలు, టిఫిన్‌లు అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి పిలిచేసారండి. చక్కగా పిల్లలకైతే బహుమతులిద్దామని. జూనియర్స్‌లోనే ఇదిగోండి ఈ పిల్లకొచ్చిందండోయ్ థర్డ్ ప్రైజ్. ఇక్కడేంటంటేనండి 2 రకాల పోటీలనమాట. జూనియర్స్, సీనియర్స్. జూనియర్స్‌లోనే వీళ్ళకిస్తున్నారండి ఫస్ట్ అయిన తర్వాతయితే సీనియర్స్‌కిస్తారనమాట. ముందు చెప్పేసాను కానండి ఇక చెప్పనండి. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, థర్డ్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి. ఎందుకంటేనండి ఎందుకు చెప్పనో వినండి. ఎవరైనా సరే ఈ స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు 400, 500 మంది లేకపోతే 1000 మంది ముందు అలా సింగింగ్ చేయాలంటే పిల్లలకి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? బాగా పాడతామా, పాడమా? లేకపోతే ఎలా పెర్ఫార్మ్ చేస్తాము, మర్చిపోతామేమో అని పదే పదే ప్రాక్టీస్ చేసుకోవడము. ఒకే రకమైన టెన్షనండి. అస్సలు ఎంత టెన్షన్ పడతారో. అలాంటి టెన్షన్‌లో కూడా అన్నిటిని అధిగమించి చక్కగా ప్రాక్టీస్ చేసి మంచిగా మాటలు, పాటలు నేర్చుకుని స్టేజ్ మీదకొచ్చి మనందరి ముందు పెర్ఫార్మన్స్ చేస్తున్నారంటే అందరిని కూడా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ముందు ఏదన్నా సాధించడానికి ధైర్యం కావాలండి. ఆ ధైర్యం తెచ్చుకొని ఇంత దూరం వచ్చి స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేస్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలా? వద్దా? మీరే చెప్పండి మరి. అలా మెచ్చుకోకుండా చక్కగానే గ్రేడ్‌లని చూసుకుంటా కూర్చున్నామంటే కష్టం కదండీ! ఈ కష్టం నాకు బాగా తెలుసండోయ్! ఎందుకంటే మనం అలా ఒకసారి పార్టిసిపేట్ చేసినోళ్ళమే. ఒకసారి కాదండి. అలా చాలా సార్లు పార్టిసిపేట్ చేశామండోయ్! స్టేజ్ మీద పెర్ఫార్మన్స్‌లు. ఇంకా నేను మీతో ఏదో మాట్లాడాలనుకున్నానండి. లాస్ట్ ఇయర్ శ్రీకృష్ణ గారొచ్చారండి. ఈ ఇయర్ అయితేని కౌసల్య గారిని పిలిచారనమాట. ఆయన నాకు బాగా ఫేవరెట్ సింగరండి. ఎందుకంటేనండి అవును. 'శ్రీకృష్ణ' అంటే ఎవరనుకునేరు. అదే ఉంగరాల చుట్టుతో ఉంటారు కదండీ! ఆడించి అష్టాచెమ్మా ఓడించావమ్మ సాంగ్ పాడారు కదండీ! ఆయనండోయ్. ఆయనొచ్చారనమాట లాస్ట్ ఇయర్. ఎంత హుషారుగా ఉందనుకుంటున్నారు ప్రైజ్‌లు ఇవ్వడం కానీ ఇవన్నీని. ఇప్పుడు కాస్త డల్ అనిపించింది ఎందుకో నాకు. అందుకే ఫేవరెట్ అన్నానండి. 'శ్రీకృష్ణ' గారంటే చాలా హుషారు తెచ్చారు. మంచి మంచి పాటలండి. స్టేజ్ మీద ఉన్న పార్టిసిపెంట్స్, స్టేజ్ కిందనున్న ఆడియన్స్, స్టేజ్ పక్కనున్న స్టూడెంట్స్, స్టేజ్ వెనకున్నటువంటి యాంకర్స్, స్టేజు ఇటువైపున ఉన్నటువంటి టీచర్స్ అందరి చేత డాన్స్ వేయించారంటే నమ్మండి చక్కగాని. లాస్ట్ ఇయర్ వీడియో ఎందుకు మిస్ అయ్యానా అని అనిపిస్తుందనమాట ఈ ఇయర్ వీడియో పెడుతుంటే మీకు. మరేమో అలాగా మొన్న వీడియో తీసి పెట్టాను కదండీ మీకు. అమ్మ వాళ్ళ ఇంటికి పూజ కోసం వెళ్ళామని. అదే గణపతి విగ్రహ ప్రతిష్ఠ కోసం వెళ్ళామని. ఆ రోజు ఫుల్లుగా తడిచిపోయాను కదా! మార్నింగ్ నుంచి ఇంటికొచ్చేంత వరకు తడుస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఈ ప్రోగ్రామ్‌కెళ్ళాం కదా! నైట్ మళ్ళీ తడిచాననమాట. ఇంక మార్నింగ్ నుంచి ఇదిగోండి గొంతు ఇలా మారిపోయింది. అసలు ఊపిరి తీసుకుంటానికి కూడా ఇబ్బందిగా ఉన్నంతగా మారిపోయిందనమాట. కాకపోతే కంటెంట్‌తోని స్టోరేజ్ నిండిపోయి, "అమ్మా! నేను నిండిపోయానమ్మ. నా వల్ల కావట్లేదు ఇంకెక్కించుకోవడం" అని చెప్పేసి నన్ను ఎక్కిరిస్తుంటే, ఆ స్టోరేజ్‌ని అంతటిని ఖాళీ చేయాలి. మీతో కంటెంట్‌ని షేర్ చేసుకోవాలి అని వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. మరైతే లాస్ట్‌కి గెలిచిన వాళ్ళందరికీ కూడా కౌసల్య గారు గిఫ్ట్‌లు ప్రెజెంట్ చేసి అందరితో ఫోటోలు దిగి అయితే వెళ్ళిపోయారండి. ఆవిడేనండి అందరితో ఫోటోలు దిగేది. మనం కూడా ఫోటోలు తీస్తాం గదా! అని జెప్పేసి కొన్ని ఫోటోలయితే తీసుకున్నానండి. ఇదిగోండి బావుంది కదా! చాలా బాగున్నారండోయ్ కౌసల్య గారు. చక్కగా చీరలోని. ఇదిగోండి మా పిల్లలు. చూసారా ముగ్గురు 3 కోతులన్నమాట. ఇక్కడేమో స్టేజ్ మీద గిఫ్ట్‌లు ఇచ్చేటప్పుడు ఫోటో అండి. బాగున్నాయండి. ప్రోగ్రాము బాగుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటున్నానండి. ప్రోగ్రామ్ నచ్చినా, నా మాటలు నచ్చినా, చెప్పే విధానం నచ్చినా ఒక లైకేసుకోండి. లైకేసుకొని వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండానండి ఎప్పుడైనా సరే మీకు ఈ ప్రోగ్రామ్ చూసి మీలో ఎవరైనా సరే మీ స్కూల్ డేస్‌కి, కాలేజ్ డేస్‌కి వెళ్ళిపోతే గనక కంపల్సరీగా కామెంట్ చేసేయండి మరి. ఇదిగోండి మా పిల్లలతోనూ, మా చెల్లిగారి పాపతోనూ, మా మరదలతోనూ, మా చెల్లితోనూ, ఇదిగోండి అందరితోనూ చక్కగా అయితే ఫోటోలు దిగేసామన్నమాట. ఎక్కడికన్నా ఎళ్తే ఇవైతే వదిలేదే లేదండి. ఎందుకంటే ఇవే మెమరీస్ అండోయ్ మనకి. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫుల్ కోల్డ్ ఫీవర్ అండి. కానీ ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసి నన్ను సపోర్ట్ చేసినందుకండి చాలా 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 థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.